హక్కు ఎవరికి ఉండదు. సార్, ఇక గ్లోబల్ ఫుడ్స్ను ఎంజాయ్ చేయడం ఇండియాలో పెరిగింది సార్. ఇతర దేశాల ఫుడ్స్ని ఇండియన్స్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు అనేది తాజా రిపోర్ట్. ఏంటి సార్, గ్లోబల్ ఫుడ్స్పై ఇండియన్స్కి క్రేజ్ ఎందుకు పెరుగుతోంది? అంటే అది మీకు లేటెస్ట్ నేషనల్ రిపోర్ట్ కూడా అదే తెలుస్తుంది. మీకు అదంతేందుకు మీరు ఏ రెస్టారెంట్కి పోయినా స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్ చూసినా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని అయితే అవి మనకి కావాలని కూడా మనకు తెలియదు. ఇప్పుడు పాస్తా ఉంది, ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా పాస్తా చేసేసుకుంటున్నారు. సో పాస్తా అనేది ఇటాలియన్ ఫుడ్ నాకు తెలిసినంత వరకు అది. సో పాస్తా ఇటాలియన్ అని మనకు చెప్తే తప్ప తెలియదు, అంత కామన్ అయిపోయింది. సో ఇది బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా. సో ఒకప్పుడు నార్త్ ఇండియన్ ఫుడ్ అని తినేవాళ్ళం. ఇప్పుడు నార్త్ ఇండియన్ ఫుడ్ ఏమున్నది, ఇప్పుడు నాన్లు, తందూరి రోటీలు, రుమాల్ రోటీలు, మీకు కుల్చాలు, పరోటాలు, ఇలా నార్త్ సౌత్ అనే డివైడ్ ఎక్కడ ఉంది? ఒకప్పుడు ఇవి నార్త్ ఇండియన్ ఫుడ్, ఇది నార్త్లోనే ఉండేవి. ఇక్కడ ఎక్కడో చోట పంజాబీ రెస్టారెంట్లు ఉండేవి మేము స్టూడెంట్గా ఉన్న రోజుల్లో. ఇప్పుడు అది నీకు ప్రతి హోటల్లోనూ అన్నీ ఉంటున్నాయి, పెళ్ళిళ్ళలో కూడా అన్నీ ఉంటున్నాయి కదా. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఈ గ్లోబలైజ్డ్ డైనింగ్ ప్రాక్టీసెస్ పెరుగుతున్నాయి. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే తాజా రిపోర్ట్ మీకు కర్నీ అండ్ స్విగ్గీ వాళ్ళ రిపోర్ట్ ఉంది, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ రిపోర్ట్ ఉంది. ఇండియన్స్ ఈటింగ్ అవుట్ బాగా పెరుగుతోంది. నేను ఈ మధ్య యూట్యూబ్లో వీడియో పెట్టాను, చూడండి. సో వై ఇండియన్స్ ఆర్ ఈటింగ్ అవుట్ అని, అంటే బయట తినడం పెరుగుతోంది, రెస్టారెంట్లలో తినడము. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే రెస్టారెంట్లు తినడం కూడా ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక ఫేవరెట్ రెస్టారెంట్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది కూడా పోయింది. రెస్టారెంట్లను మారుస్తున్నారు. 30% చేంజ్ అవుతున్నది. అంటే ఎప్పటికప్పుడు కొత్త రెస్టారెంట్. లాస్ట్ టైం ఈ రెస్టారెంట్కి వెళ్ళా, ఇప్పుడు కొత్త రెస్టారెంట్. లాస్ట్ టైం ఈ రెసిపీ ట్రై చేసా, ఈ క్విజిన్ ట్రై చేసా, ఇప్పుడు ఇంకోటి. అంటే పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్లీ ఎక్స్పెరిమెంటింగ్. ఈ అంటే ఫుడ్ కన్జంప్షన్ హ్యాబిట్స్ మనం స్టడీ చేస్తే 2 రకాల ఎక్స్పెరిమెంటేషన్ ఉంది. రెసిపీ క్విజిన్లో ఎక్స్పెరిమెంటేషన్ ఉంది, అది 20% మారుతుంది. అంటే నువ్వు ప్రతి 2 సార్లు పోతే 3వ సారి ఇంకోటి ట్రై చేస్తున్నావు. అంటే ఒకప్పుడు ఇట్లుండేది కాదు, నాకు ఇష్టమైంది కదా మళ్ళీ అదే తింటే అయిపోతుంది, డబ్బులు వేస్ట్ ఇంకోటి అనేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు అన్ని రకాల ట్రై చేయాలి అనే ఎక్స్పెరిమెంటేషన్ పెరుగుతుంది. ఈవెన్ రెస్టారెంట్లు కూడా ట్రై చేస్తున్నారు. అందుకే జోక్ ఉంది, మీకు ఒక 50 రకాల వంటకాలు ఉన్న డిన్నర్కి వెళ్తే నీకు ఇష్టమైన అందులో 4, 5, 6 ఉంటాయి. అన్ఫార్చునేట్లీ అవి తినలేవు, ఎందుకంటే ఇవన్నీ ట్రై చేయాలి కదా. ఇవన్నీ ట్రై చేయాలి కనుక నీకు చాలా నచ్చినవి కూడా తినకుండా ఇవన్నీ తిని అనీజీ అయిపోయి ఇంటికి వచ్చినాక చింతకాయ పచ్చడి కలుపుకొని ఆవకాయ కలుపుకొని అన్నం తింటే తృప్తిగా ఉంటుంది అని. సో అందువల్ల ఆ రకమైన ట్రెండ్ కూడా పెరిగింది. సో అందువల్ల ఎప్పుడైతే ఈ ఎక్స్పెరిమెంటేషన్ చేసేటువంటి డైనింగ్ ప్రాక్టీస్ మారిపోయిందో మీకు ఆటోమేటిక్గా మీకు సుషి అంటారు, ఆ ప్రొనౌన్సియేషన్ కూడా నాలంటి కష్టం, జపనీస్ ఫుడ్ అది. సో అలాగే మీకు బోబా టీ అని, తైవాన్ టీ అది, అంటే మన ఛాయ్తో పోటీ పడుతుంది ఇప్పుడు తైవాన్ టీ అది. అందులో డిఫరెంట్ ఫ్లేవర్ వాటి వేస్తుంటారు. అలాగే జపాన్ వాళ్ళది మాచా టీ అని, గ్రీన్ టీ లాగా మాచా టీ అని. సో మన టీతో పోటీ పడుతుంది ఇప్పుడు బోబా టీ, మాచా టీ. అలాగే మీకు మెక్సికన్ టాకోస్ అని ఉంటాయి. మీకు మన చపాతీ, ఒక రకంగా చెప్పాలంటే చపాతీలో కర్రీ పెట్టి దాన్ని ఇట్లా మలిచేస్తారు. సో నీకు మెక్సికన్ ఫుడ్ ఇది వెరీ ఫేమస్. మీకు కొరియన్ ఫ్రైడ్ చికెన్, మీకు కెంటుకీ ఫ్రైడ్ చికెన్ పై ఇప్పుడు కొత్తగా కొరియన్ ఫ్రైడ్ చికెన్ పెరిగిపోయింది. సో ఇప్పుడు మన ఇంట్లో మిరియాల చారు తాగుతాం, అదే ఒక ఫారిన్ టేస్ట్, దానికి తగ్గట్టు ఆ మెనూలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం లేదు, మన ఆలు టమాటా కర్రీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆలు కట్ ఇన్ టు ఫైన్ పీసెస్ మిక్స్డ్ విత్ టమాటో అండ్ ఫ్రైడ్ ఎట్ ఏ లోయర్ టెంపరేచర్ విత్ యాడెడ్ విత్ గార్లిక్ ఇన్ ద బిగినింగ్ అండ్ జింజర్ ఎట్ ది ఎండ్. ఇట్లా దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు ఆ డిజిటల్ మెనూలల్లో. సో దాన్ని ఏమి లేదు, మనకు తెలిసిందే, కానీ దాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ రకంగా మీకు జపనీస్ ఫుడ్, వియత్నమీస్ ఫుడ్, మీకు తాజాగా లాస్ట్ 5 yearsలో కొరియన్ ఫుడ్ 17 times పెరిగింది. ఇండియాలో కొరియన్ ఫుడ్ టేస్ట్ చేయడం, ఈవెన్ కాలేజ్ రెస్టారెంట్ల, కాలేజ్ క్యాంటీన్లకు కూడా వచ్చేసింది కొరియన్ ఫుడ్. కొరియన్ ఫుడ్ ఫేమస్ కావడానికి కారణం ఏంటంటే మీకు కొరియన్ సాంగ్స్ ఫేమస్ అయినాయి. మనం తెలుసుగా, చాలా ఫేమస్, అది ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది కొరియన్ సాంగ్, మీకు చాలా ఫేమస్ అయింది కదా. సో కొరియన్ సాంగ్, అలాగే మీకు కొరియన్ డ్యాన్స్, కొరియన్ మ్యూజిక్
కొరియన్ మ్యూజిక్ మామూలు పాపులర్ కాలేదు. సో సోషల్ మీడియా వల్ల ఏమవుతుంది అంటే ఈ భాష అనేది బార్డర్ దాటిపోతుంది, సరిహద్దులు. మీకు ఐ థింక్ ఓజీలో అనుకుంటా కదా జపనీస్ పాట ఉంటుంది. సో ఓజీలే కదా సో జపనీస్ పాట, అది మీకు చూడండి. ఆ పాట చూస్తుంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాం. జపనీస్ రాకపోయినా షో అంటే అది ఏందో మనకు అర్థం కూడా కాదు. సో అది మీకు ఆ తమిళ్ పాట ఉంది చూడండి, వైటు మూను వైటు వైటు అని. సో ఏముంటుందా అనిపిస్తుంది. కొలావారెడ్డి అని ఎంత ఊగిపోయింది అసలు మొత్తం. సో తెలుగు వాళ్ళు కూడా కొలావారెడ్డి సో అనే డాన్సులు చేశారు కదా. సో మ్యూజిక్ యాజ్ నో లాంగ్వేజ్, మ్యూజిక్ అనే దానికి భాష ఉండదు. అందువల్ల మీకు ఇప్పుడు కొరియన్ మ్యూజిక్ పాపులర్ అయింది, కొరియన్ సాంగ్ పాపులర్ అయింది, కొరియన్ డ్యాన్స్ పాపులర్ అయింది. దానివల్ల ఏమైందంటే కొరియన్ ఫుడ్ కూడా పాపులర్ అయింది. మీకు కొరియన్ ఫుడ్ ఇస్ హెవీలీ పాపులర్, ఒక రకంగా రూలింగ్. మీకు అవుట్లుక్ అనే ఒక ప్రామినెంట్ మ్యాగజైన్లో కొరియన్ కల్చర్ ఇండియాలో ఎలా పాపులర్ అయిందని ఒక కవర్ స్టోరీ వేశారు. అంత ఫేమస్ అయింది కొరియన్. 17 times లాస్ట్ 5 yearsలో కొరియన్ ఫుడ్ కన్సంప్షన్ పెరగడం. ఇక వియత్నమీస్ ఫుడ్ కన్సంప్షన్ పెరగడం 6 times పెరిగింది. మీకు మెక్సికన్ ఫుడ్ కన్సంప్షన్ 3.7 times పెరిగింది. సో దట్ డజంట్ మీన్ మన ఇండియన్ ఫుడ్ తింటలేరని కాదు. మీరు లాస్ట్ హైదరాబాద్లో చూడండి, లాస్ట్ 2-3 yearsలో తెలుగు ఫుడ్ రెస్టారెంట్లు చాలా పెరిగాయి. ఒకప్పుడు నేను అనేవాడిని కమ్మటి తెలుగు భోజనం దొరకడం లేదయ్యా అని. ఇప్పుడు తెలుగు భోజనాలు మీకు మన ఇళ్లలో తినే తెలుగు భోజనాలు విపరీతంగా పెరిగాయి. మీకు ఎందుకు పెరిగాయి? ట్రెండ్ అంటే గ్లోబల్ ఫుడ్ ఒక్కటే తింటలేరు, ఇండియన్ ఫుడ్ తింటున్నారు. తెలంగాణ వచ్చాక మీరు చూడండి, తెలంగాణ ఫుడ్స్ అని చెప్పి మొదలయ్యాయి. తెలంగాణ వెరైటీస్ కూడా మీకు వడ్డిస్తున్నారు చూడండి మీరు. సో అందువల్ల తెలంగాణకు సంబంధించినటువంటి ఫుడ్స్ వెరైటీస్. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు తెలంగాణలో చేసే సర్వపిండి అసలు స్వీట్ హౌజుల్లో కూడా సర్వపిండి అమ్మడం మొదలుపెట్టారు. అంటే ఒక ఐడెంటిటీ పెరుగుతున్న కొద్దీ దానికి సంబంధించిన ఫుడ్స్ కూడా పాపులర్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల మీకు హైదరాబాద్ బిర్యానీ టేస్టా, మలబార్ బిర్యానీ టేస్టా అని చెప్పి పెద్ద చర్చ కూడా జరిగింది. దానిపైన శశి థరూర్ మలబార్ బిర్యానీ టేస్టీగా ఉంటుందంటే కేటీఆర్ హైదరాబాద్ బిర్యానీ అని, ఈ మధ్య చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రమోట్ చేసిన అనడం. అంటే ఈ ఐడెంటిటీతో ఫుడ్ను కూడా ఒక ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకు మరి ఈ ట్రెండ్ జరుగుతుంది? ఒకటి కారణం గ్లోబలైజ్. ఇప్పుడు మీకు అమెరికాలో వెళ్తే, నేను అమెరికాలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అమెరికన్ ఫుడ్ అంటే ఏంటిదనేది దొరకడం కష్టమవుతుంది. అమెరికాలో అమెరికన్ ఫుడ్, అమెరికన్ రెస్టారెంట్కి పోయినా వాట్ ఈజ్ ట్రూ అమెరికన్ ఫుడ్ నోబడీ నోస్, వెరీ డిఫికల్ట్. ఎందుకు? అమెరికా ఇది మెల్టింగ్ ప్లాట్ ఆఫ్ కల్చర్స్. అంటే ఈ 400 ఏళ్ళ అమెరికన్ హిస్టరీలో తీసుకుంటే అనేక దేశాల నుంచి అక్కడికి రావడం, అసలు అమెరికా ఇట్సెల్ఫ్ ఇది యూరోపియన్ కాలనీ కదా. సో ఇలా రకరకాల దేశాల ఫుడ్లు ఉంటాయి. మీకు అవన్నీ ట్రై చేస్తుంటారు మన వాళ్ళు. మనం వెళ్ళినప్పుడు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లలు ఏం చేస్తారు, అయ్యా నాన్న వచ్చాడు, అమ్మ వచ్చింది, అమ్మ నాన్న ఇగో ఈ టాకోస్ ట్రై. మేము కాలిఫోర్నియా వెళ్తున్నప్పుడు, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు టాకోస్ అంటే ఏంటిది నాన్న అన్న, నేను మావాడిని అంతే అన్నందుకు వాడు ప్యాక్ చేసుకొని వచ్చి ఈ ఫ్లైట్లో ఈ టాకోస్ నాన్న తిను అన్నట్టే. అదేంటంటే నువ్వు ఇంట్రెస్ట్ చూపెట్టావు కదా, నువ్వు అన్నావు కదా ఏంటిదని. సో ఆ టాకో తింటే నాకు ఇంట్లో మన ఎల్లిపాయ బెరం చపాతీ తింటే ఎక్కువ టేస్ట్ అనిపించింది. కానీ మరి ఏం చేస్తా, అది నా స్వభావం, అలా అందరి స్వభావం ఉండదు కదా. సో దే లవ్ ఇట్. రకరకాల ఫుడ్. ఇప్పుడు మీకు సుషి అయితే చాలా ఫేమస్, హైదరాబాద్లో మామూలు ఫేమస్ కాదు. ఈవెన్ నాగ చైతన్య కూడా ఏదో రెస్టారెంట్ పెట్టినట్టున్నాడు ఫారిన్ ఫుడ్తో. సో అలా ఫారిన్ ఫుడ్ తింటున్నారు, ఇండియన్ ఫుడ్ కూడా తింటున్నారు. సో దే ఆర్ రకరకాల ఫుడ్. మనకు ఇది పావ్ బాజీ ఎంత ఫేమస్ అయింది చూడండి మీరు. ఈవెన్ ఇప్పుడు మీకు బ్రెడ్ రకరకాల టెండెన్సీ. మీకు వడాపావ్ చూడండి, ఒకప్పుడు ముంబైలో ఫేమస్ అది వడాపావ్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మీకు వడాపావ్ ఎంత ఫేమస్ అయింది చూడండి. సో అందువల్ల దిస్ ఇస్ గ్లోబలైజేషన్ వల్ల జరుగుతున్న పరిణామం. అంటే ట్రావెల్, రకరకాల దేశాలకు వెళ్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు సింగపూర్, థాయిలాండ్ వెళ్ళొస్తున్నారు. వెళ్ళొచ్చాక అక్కడ చూసిన ఒక ఫుడ్ ఇక్కడ ట్రై చేయడం. థాయ్ ఫుడ్, ఇండియన్ ఫుడ్ కాస్త సిమిలారిటీ ఉంటుంది, రైస్ కానీ ఇది కానీ. సో ఇలా రకరకాల ఫుడ్ మన విజిటర్స్ వెళ్ళడం, సింగపూర్, థాయిలాండ్, మలేషియా వెళ్ళే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సో అందువల్ల ఒకటి ఫారిన్ ట్రావెల్, రెండవది గ్లోబలైజేషన్ కావడం, సోషల్ మీడియా ప్రభావము. మీకు సోషల్ మీడియా ప్రభావం వల్ల ఏమవుతుంది, నీ చేతిలో ఉన్న మొబైల్లో నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు. టెలివిజన్ ప్రభావంతోనే వచ్చి ఇలా జరిగిందంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో ఇంకా ఎక్కువ పెరిగింది. దాంతోపాటు ప్రజలకు డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి. అంటే ఒక సెక్షన్కు సమాజంలో మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్కు ఖర్చు పెట్టగలిగే ఆదాయం కూడా పెరుగుతుంది, ఒకప్పట్లాగా కాదు.
సోషలైజేషన్ యొక్క ప్రాధాన్యత పెరుగుతోంది. ఇవన్నీ ఎక్స్పెరిమెంటేషన్ చేసే యంగర్ కస్టమర్ పెరుగుతున్నాడు. అందువల్ల దిస్ ఇస్ ఎ న్యూ ట్రెండ్. సో గ్లోబల్ ఫుడ్ ఇండియాలో అయితే అదే సమయంలో ఇండియన్ ఫుడ్ కూడా మనం గ్లోబల్గా పాపులర్ చేయాలి. మెక్డొనాల్డ్ అవే బర్గర్లు పిజ్జాలే కాదు, వై కాంట్ వి మేక్ ఇండియన్ ఫుడ్ పాపులర్? సో ఆ రకంగా ఇండియన్ ఫుడ్ కూడా మనం గ్లోబలైజ్ బ్రాండింగ్ చేయగలిగితే, నేను మీకు మా ఫ్రీమౌంట్లో కాలిఫోర్నియాలో చూశాను, ఒక సమోసా ఇరానీ టీ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వారు పెట్టారు. దాని ప్రభావంతో స్టార్బక్స్ డిమాండ్ తగ్గింది. స్టార్బక్స్ ఇది వెరీ ఫేమస్ బ్రాండ్ కదా, వాళ్ళ డిమాండ్ కూడా తగ్గిపోయింది. అంటే ఇండియన్ ఫుడ్కి ఆ పొటెన్షియల్ ఉంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. కానీ ఆ రకంగా మనం తేయాలి. తర్వాత కన్వీనియన్స్ పెరిగింది. ఇప్పుడు మీకు ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక మీకు కన్వీనియన్స్ కూడా పెరిగింది. నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు ఇంట్లో కూర్చొని టేబుల్ బుక్ చేసుకోవచ్చు. ఒకప్పట్లాగా ఆడికి పోయి లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. నేను ఇంటర్మీడియట్లో గుంటూరులో ఇంటర్మీడియట్ అయిపోయాక ఎంసెట్ కోచింగ్కి పోతే ఆ గీతా కేఫ్లో భోజనం చేస్తాడు పోయేటోళ్ళం, శంకర్ విలాస్ గీతా కేఫ్లకు. ఆడ టోకన్లు తీసుకొని గీతా కేఫ్లో భోజనం చేయాలంటే క్రేజీ. ఓ టోకన్ తీసుకుంటే ఒక 5 టోకన్ల తర్వాత నా టోకన్ వచ్చేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో నువ్వు ఫోన్ చేసి టేబుల్ బుక్ చేసుకోవచ్చు. సో థీమ్ బేస్డ్ రెస్టారెంట్స్ వచ్చాయి, రకరకాల ఇంటీరియర్స్తో, అంటే ఒక నాట్ జస్ట్ టేస్ట్ ద ఫుడ్, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గోయింగ్ టు రెస్టారెంట్. సో ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక ఫుడ్ టేస్ట్ ఒకటే సరిపోదు, ఎందుకంటే ఫుడ్ టేస్ట్ నువ్వు ఆర్డర్ చేసుకొని ఇంట్లో కూడా తినచ్చు. అందువల్ల ఏం జరుగుతున్నది, రెస్టారెంట్ ఇది ఎక్స్పీరియన్స్గా మారుస్తున్నారు. ఇప్పుడు సినిమా థియేటర్లు ఎందుకు మారిపోయాయి, ఒకప్పటిలాగా మల్టీప్లెక్స్లు ఎందుకు వచ్చాయి? లేకుంటే నువ్వు టీవీలో చూసేస్తావు కదా సినిమాను, ఓటీటీలో చూస్తావు. అది మల్టీప్లెక్స్లో చూస్తేనే ఆ సౌండ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఎంజాయ్ చేస్తావు. అందువల్ల ఆ ఫుడ్ సేమ్ ఫుడ్ అయినా ఇక్కడ తినేది వెళ్ళి రెస్టారెంట్లో తింటే ఆ అంబియన్స్, ఆ మ్యూజిక్, ఆ వాతావరణంలో తిన్నట్టుంటావు. సో ఆ రకంగా మీకు ఒక గార్డెన్లో తిన్నట్టు, గుట్టలలో తిన్నట్టు, హాట్లో తిన్నట్టు, ఒక గుహలో పోయి తిన్నట్టు, ఇలా ఒక లివింగ్ ఎక్స్పీరియన్స్ను కూడా ఫుడ్తో క్రియేట్ చేస్తున్నారు. సో ఆ లివింగ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం కూడా మీకు ఈ ఫుడ్ బిజినెస్ పెరగడానికి కారణమైంది. ఇవాళ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, కన్నీ అండ్ స్విగ్గీ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఫుడ్ సర్వీసెస్ మార్కెట్ $125 బిలియన్. అంటే మీరు ఆలోచించండి ఎంత పెద్దదో. మీకు ఇట్ అకౌంట్ ఫర్ 1.9% ఆఫ్ జీడిపి. దేశ జీడిపిలో ఫుడ్ సర్వీసెస్ ఇండస్ట్రీ అకౌంట్ ఫర్ నియర్లీ 2% ఆఫ్ ద జీడిపి. ఆ స్థాయికి పెరిగాయి. అందువల్ల అనివార్యంగా ఈ పరిణామం వస్తుంది. ఇప్పుడు ఫోకస్ చేయాల్సిందంటే భారతదేశం వంటలకు ప్రసిద్ధి. ఒక భీముడు, ఒక నలభీమ పాకం, ఇలాంటివి మనం చాలా విన్నాం కదా. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ అస్ టు మేక్ గ్లోబల్ ఇండియన్ ఫుడ్ గ్లోబల్ బ్రాండ్గా మార్చాలి. సో వై కాంట్ అవర్ ఇండియన్ ఫుడ్ మన సర్వపిండి ఎందుకు గ్లోబల్ బ్రాండ్ కాకూడదు? మన వడాపావ్ ఎందుకు గ్లోబల్ బ్రాండ్ కాకూడదు? ఇప్పుడు మన సమోసా ఆల్రెడీ ఇంగ్లీష్ డిక్షనరీలో పదంగా మారిపోయింది. సమోసా అనేది చిన్న సమోసా, వెరీ హంబుల్ సమోసా, అనేక రకాలు ఉండొచ్చు అందులో. ఆనియన్ సమోసా, మీకు కార్న్ సమోసా ఉండదు, బట్ ఇది సింపుల్ సమోసా ఇస్ ద గ్లోబల్ బ్రాండ్ టుడే. ఇంగ్లీష్ డిక్షనరీలో కూడా మీకు ఇంగ్లీష్ వర్డ్ ఇప్పుడు సమోసా అనేది. సో ఆ రకంగా ఇండియన్ ఫుడ్ నువ్వు గ్లోబల్ బ్రాండ్ చేయగలిగితే ఇండియన్ కల్చర్, ఇండియన్ సాఫ్ట్ పవర్ పెరుగుతుంది. దీన్ని సాఫ్ట్ పవర్ అంటారు. సో సాఫ్ట్ పవర్ కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇండియన్ ఎకానమీ కూడా ఇది ఉపయోగపడుతుంది. సో వీ షుడ్ ఫోకస్ ఆన్ క్రియేటింగ్ ఇండియన్ గ్లోబల్ ఫుడ్ బ్రాండ్. సో ఆ రకమైనటువంటి ఫుడ్ క్రియేట్ చేయగలిగాలి మనం. ఇక ఫైనల్గా వెనిజులా మీద అమెరికా ఏ క్షణమైనా దాడి చేయవచ్చు అనే వార్తల్ని గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం కదా సార్. వెనిజులా అండ్ అమెరికా ఈ 2 దేశాల మధ్య ఉన్న వివాదం మీద మీరు కూడా మాట్లాడారు కూడా. రీసెంట్గా ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు మాడ్యురోకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు సార్.